Hello everyone, and this is Srinivas. Welcome to my channel, Raman Education Academy. గత రెండు వీడియోస్ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్ అనేది డిస్కషన్ చేయడం జరిగిందండి. ఓవరాల్గా 3 టాపిక్స్ గురించి డిస్కషన్ చేసాం. ఒకటి కౌంటింగ్ డయాగ్రామ్ అనేది, అలాగే డైస్ అనే టాపిక్, అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్. ఓకేనా. ప్రీవియస్గా 2019లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ. ఓకే, సో ఆ 2019లో ఎలాంటి మోడల్స్ అయితే వచ్చినాయో, ఎలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చినాయో, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ 2019కి సంబంధించి టాపిక్ ఏంటిదంటే సింప్లిఫికేషన్. ఓకేనా. 2019లో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్ నుంచి ఎలాంటి మోడల్స్ వచ్చినాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ రైట్ 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 23 × 552 డివిజన్ 24 + 23 బై 552 డివిజన్ 23 - 1. రైట్, ఒకసారి చూడండి. సో స్టార్టింగ్ ఏముందంటే 23 ఉంది. ఓకేనా. నెక్స్ట్ 552 డివిజన్ 24 + 23 బై డినామినేటర్లో ఎంత ఉంది, 552 ఉంది, డివిజన్ 23 ఉంది, -1 ఉంది. ఒకసారి చూడండి, న్యూమరేటర్లో ఇంటూ ఉంది, డివిజన్ ఉంది, ప్లస్ ఉంది. మనకు బాడ్మస్ రూల్ ప్రకారం ఇంటూ, డివిజన్, ప్లస్లలో ఫస్ట్ డివిజన్కి సంబంధించి సింప్లిఫై చేస్తాం. రైట్, 24తోని 23 టైమ్స్ అనేది 552 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డినామినేటర్లో కూడా చూడండి, డివిజన్ ఉంది, మైనస్ ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉంది. బాడ్మస్ రూల్ ప్రకారం 23 550కి మధ్య ఎలాంటి రిలేషన్ చూడండి, డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ చేస్తాం. సో 23 24 552 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం మిగిలినాయి చూడండి, ఇక్కడ 23 ఒకటి ఉంది, ఇంటూ 23 + 23 బై డినామినేటర్లో 24 వచ్చింది, మనకు -1 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 23 ఉంటుంది. ఒకసారి రెండింటిని అబ్జర్వ్ చేయండి. 23 ఉంది, 23 ఉంది, 23 ఉంది. అంటే 23 కామన్ తీస్తే సరిపోతుంది కదా. 23 కామన్ తీస్తే ఇక్కడ 23 కామన్ తీస్తే, ఓకేనా, ఇక్కడ 23 కామన్ తీస్తే 23 × 23 అంటే 2 ఉన్నాయి 23. ఒక 23 కామన్ తీస్తే ఇంకెన్ని 23లు ఉంటాయి, ఇంకొక 23 ఉంటుంది. ఇక్కడ కూడా ఒకటి కామన్ పోయింది కదా, +1. సో బై 23కి 23 కావాలంటే చూడండి, 23 × 23 ఇక 23 × 23. నెక్స్ట్ 23 + 1 + 23. ఓకే, నెక్స్ట్ 23 క్యాన్సల్. ఓవరాల్గా ఆన్సర్ ఎంత అంటే 24. ఓకేనా, ఓవరాల్గా ఆన్సర్ ఎంత అంటే 24. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. x = 0.3444 డాష్ 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 ఫైండ్ ద ఫ్రాక్షన్. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ వాల్యూ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే x = 0.3444. సో అట్లా 4 అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఒకసారి. అంటే దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే 0.34 బార్ ఏదైతే రిపీట్ అవుతుందో నెంబర్ దానిపైన బార్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, దీన్ని ఎలాగ సింప్లిఫై చేస్తామంటే ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేస్తామంటే నెంబర్ మొత్తాన్ని కూడా రాస్తాం. నెక్స్ట్ నెంబర్ మొత్తాన్ని రాసి దేని మీద అయితే బార్ లేదో దాన్ని మైనస్గా తీసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మొత్తం నెంబర్ మొత్తాన్ని రాస్తాం. నెక్స్ట్ దేని మీద అయితే బార్ లేదో, దేని మీద బార్ లేదు, 3 మీద బార్ లేదు కాబట్టి ఆ 3 ఏదైతే బార్ లేని నెంబర్ ఉంటుందో దాన్ని మైనస్ చేస్తాం. నెక్స్ట్ బై డినామినేటర్లో ఏం తీసుకోవాలంటే, సో బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంది, ఒక నెంబర్ ఉంది కదా, సో ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి ఒక 9. ఓకేనా, ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు, ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0గా తీసుకుంటాం. అంటే ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s తీసుకుంటాం, ఎన్ని నెంబర్స్ మీదనైతే బార్ లేదో అన్ని 0sగా తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ 4 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి పైన సో బార్ తీసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ మొత్తాన్ని తీసుకున్నాం, ఏ నెంబర్ అయితే బార్ లేదో దాన్ని మైనస్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏ నెంబర్ మీద అయితే బార్ ఉందో, అంటే ఎన్ని నెంబర్స్ మీద అయితే బార్ ఉందో ఇక్కడ ఒక 9గా తీసుకుంటాం. ఒక నెంబర్ మీద బార్ ఉంది కాబట్టి ఒక 9. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. ఒకవేళ 2 నెంబర్స్ మీద బార్ ఉందనుకోండి, 2 నెంబర్స్ 2 9s తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఎంత వస్తుంది, 31/90. ఓకే, ఇది సో సెకండ్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ చూడండి ఒకసారి. థర్డ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే
under root 189 minus x is equal to under root 178 minus under root 81. Okay, right. Find the x value. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అండర్ రూట్ 81 వాల్యూ ఎంత? అండర్ రూట్ 81 అంటే 9. ఓకేనా, రైట్. అంటే ఓవరాల్ గా 178 మైనస్ 9 ఉంది ఇక్కడ. అండర్ రూట్ 81 అంటే 9, నెక్స్ట్ 178 కి 178, 178 కి 178. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ ఉంది? అండర్ రూట్ 189 మైనస్ x ఉంది. ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సర్. ఓకే, రూట్ క్యాన్సర్. ఫైనల్ గా ఏం మిగిలింది చూడండి ఒకసారి. 189 మైనస్ x ఇస్ ఈక్వల్ టు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 169 వస్తుంది. 169, రైట్. నెక్స్ట్ ఈ నెంబర్ ఇటు వచ్చింది అనుకోండి, 189 మైనస్ 169 అవుతుంది. అంటే x వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 20 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది అంటే 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 power 4 డివిజన్ 8, 2 power 4 division 8 all power 4 plus under root 135 minus under root 196. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక 2 power 4 అంటే ఎంత? 2 power 4 అంటే 2 into 2 into 2 into 2, 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16. ఓకే, 16/8 డివిజన్ ఉంది కాబట్టి by 8. ఓకే, అంటే 8 power 8 తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 2 power 4 అంటే 16, డివిజన్ అంటే by 8 కాబట్టి 8 తో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకు? 2 వచ్చింది. ఓకేనా, ఓవరాల్ గా ఆ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. అంటే 2 power 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ అండర్ రూట్ 135 మైనస్ అండర్ రూట్ 196 అంటే ఎంత? అండర్ రూట్ 196 అంటే 14 కదా, 14 కదా, రైట్. అంటే రూట్ 196 అంటే 14. నెక్స్ట్ 135 కి 14 కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 power 4 ప్లస్ 121. 2 power 4 అంటే ఆల్రెడీ మనకు తెలుసు. 2 power 4 అంటే ఇంతకుముందు ఎంత వచ్చింది? సో 2 into 2 4, 4 into 2 8, 8 into 2 ఎంత? 16 వచ్చింది. ఆ 16 ప్లస్ 121, 16 ప్లస్ 121 ఎంత? 137 అనేది ఆన్సర్ అవుతుంది. 137 అనేది ఆన్సర్ అవుతుంది. రిపీటెడ్ మోడల్స్ అండి. సో ఈవెన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఐకే కాదు, నెక్స్ట్ వచ్చే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఏఎల్పి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఎక్స్ పవర్ 3 డివిజన్ 11 ఇస్ ఈక్వల్ టు 968. రైట్, ఎక్స్ పవర్ 3 డివిజన్ 11, ఓకే, రైట్, ఈజ్ ఈక్వల్ టు 968 అంటుంది. దీన్ని చూడండి, ఎక్స్ పవర్ 3/11 కదా దాని మీనింగ్. ఎక్స్ పవర్ 3/11 ఈజ్ ఈక్వల్, చూడండి దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే దీన్ని 11 into 11, 968 ని 11 into 11, ఓకే, 11 into 11 into 2 into 2 into 2 అని కూడా రాయొచ్చు. దీన్ని కారణాంకాలుగా విడగొడితే 968 ని కారణాంకాలుగా విడగొడితే 11 into 11 121, 121 into 8, 121 into 8 చేసినా మీకు మళ్ళీ 968 వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ గా సిడిపోయింది అనుకోండి, ఎక్స్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 11 into 11 into 11 into 2 into 2 into 2. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 11 power 3 into 2 power 3 కదా, 11 power 3 into 2 power 3, రైట్. టూ సైడ్స్ కూడా అండర్ రూట్ 3 అండర్ రూట్ 3 రూట్ ఆఫ్ మన క్యూబ్ రూట్ ఆఫ్ 3 తీసుకోండి ఒకసారి. ఇట్లా తీసుకుంటే ఇక్కడ ఉన్న 3కి ఇక్కడ ఉన్న, ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 3కి క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న రెండింటికి కూడా ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 3కి క్యాన్సల్ అవుతుంది. ఓకేనా, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 11 into 2 అంటే 22 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 11 into 2 అంటే 22 అవుతుంది. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి. సో 11 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 11 power 3, 2 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 2 power 3. ఇక్కడ క్యూబ్ రూట్ అని రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇరువైపులా బోత్ సైడ్, ఓకేనా, బోత్ సైడ్ 3 టైమ్స్ వేసినాం అనుకోండి క్యూబ్ అనేది. సో క్యూబ్ రూట్ ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సల్. అలాగే ఇక్కడ 3 రూట్, ఇక్కడ 3కి ఇక్కడ క్యూబ్ రూట్ క్యాన్సల్ అవుతుంది. ఓవరాల్ క్యాన్సల్ అయితే మనకి ఏం మిగులుతుంది అంటే 11 into 2 మిగులుతుంది. సో 11 into 2 అంటే ఎంత అంటే 22 అనేది అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మోడల్ ఉంది చూడండి ఒకసారి.
నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మోడల్ ఉంది. రైట్, చూడండి ఒకసారి. ఎక్స్ పవర్ 3 29 ఈజ్ ఈక్వల్ టు 841. ఇక్కడ ఎక్స్ పవర్ 3/29 కదా, ఎక్స్ పవర్ 3/29 రైట్ ఈజ్ ఈక్వల్ టు 849 ని కారణాంకాలుగా విభజకొడితే ఇంత ముందులాగా 29 × 29. ఇంత ముందుకు మనం ఏ ప్రాబ్లం దీన్ని ఏం రాసుకున్నాం, 968 ని 11 × 11 × 11 సారీ 11 × 11 2 × 2 × 2 ఆ టైప్లో సో ఫ్యాక్టర్స్గా విడగొడితే ఈ 841 ని 29 × 29 గా రాసుకోవచ్చు. ఓకేనా, 29 × 29 గా రాసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్ ఇటు పోయింది అనుకోండి, ఎక్స్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 29 × 29 × 29. ఓకే, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఎక్స్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 29/3 కదా, అవునా కాదా? రైట్, ఇక్కడ చూడండి పవర్లో 3 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 29 గా రాసుకోవచ్చు. లేదా ఇరువైపులా 2 బోత్ సైడ్ క్యూబ్త్ రూట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 3కి క్యూబ్త్ రూట్కి క్యాన్సల్, 3కి క్యూబ్త్ రూట్కి క్యాన్సల్, ఇంతకుముందు మోడల్ టైప్. ఓకే, అప్పుడు ఫైనల్గా నీకు ఏం మిగులుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 29 మిగులుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇవి కంప్లీట్గా ఆల్ కాంపిటేటివ్. మామూలుగా ఆర్ఆర్బికి సంబంధించిన ఎన్టీపీసీ కానివ్వండి, అలాగే గ్రూప్ డి కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మోడల్స్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లము మరియు ఈ ప్రాబ్లం చూడండి, రెండు కూడా మ్యాక్సిమం ఈక్వల్ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.5808080 అని ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏది రిపీట్ అవుతుంది, కంప్లీట్గా 808080 రిపీట్ అవుతుంది. కాబట్టి దీన్ని సింపుల్గా 0.580 ఏదైతే రిపీట్ అవుతుందో దాని మీద బార్ తీసుకుంటాం. ఇంతకుముందు 4 రిపీట్ అయింది కదా, కాబట్టి 4 మీద బార్ తీసుకున్నాం. ఇప్పుడు 80 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 80 మీద బార్ తీసుకుంటాం. రైట్, సేమ్ మోడల్ కదా ఇంతకుముందు సెకండ్ ప్రాబ్లంకి, సో ఈ ప్రాబ్లంకి. రైట్, ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ మొత్తం తీసుకోవాలి 580. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయమని చెప్పినాం, ఎక్కడైతే బార్ లేదో ఆ బార్ లేని సంఖ్యను మైనస్గా తీసుకోవాలని చెప్పినాం. ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటాయో అన్ని నెంబర్స్ 9గా తీసుకోవాలని చెప్పినాం. ఇంతకుముందు 4 ఒక్కదాని పిన్నే బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకున్నాం. ఇక్కడ 80 రెండింటి మీద బార్ ఉంటుంది కాబట్టి 2 9s తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఎన్నిటి మీద బార్ లేదో అన్ని 0s తీసుకుందాం. ఒక దాని మీద బార్ లేదు కాబట్టి ఒక 0 ఆల్రెడీ. సో ఇక్కడ దానికి సంబంధించిన మోడల్ అనేది చేయడం జరిగింది. రైట్, చూడండి ఒకసారి ఎంత వస్తుందో, 575/990 అనేది ఆన్సర్. ఆల్రెడీ మనం సెకండ్ ప్రాబ్లం చూసినాం, చూడండి ఒకసారి. ఓకే, సో ఇలాంటి మోడల్స్ కూడా మనకు రిపీట్ అవుతున్నాయి బార్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 4/4 హోల్ పవర్ 2. నెక్స్ట్ చూడండి, ఇంటూ 1/6 64/2 హోల్ పవర్ 2 ఇచ్చిండు. హోల్ పవర్ 2 ఇచ్చిండు, +10కి +10. ఓకే, రైట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి ఒకసారి, a/m హోల్ పవర్ n అనే ఫార్మాట్లో ఉంది చూడండి ఒకసారి. మరి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం, ఇక్కడ a/mn గా తీసుకుంటాం. సేమ్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే a/m హోల్ పవర్ n ఇంప్లిమెంట్ చేస్తే 4 × 2 కదా తీసుకోవాల్సింది, అవునా కదా, 4 × 2. ఇక్కడ చూడండి m × n 4 × 2 అంటే 4/8 దీని వాల్యూ మొత్తం. ఓకే, రైట్, నెక్స్ట్ దీన్ని కూడా చూడండి ఒకసారి, ఇంటూ 1/64 ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి ఒకసారి. 64ని 4/3 అని రాసుకోవచ్చు కదా, 4/3 4 × 4 16 16 × 4 64. రైట్, దీన్ని 4/3గా రాసుకుంటే పవర్లో ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. పవర్లో ఎంత ఉంది, 2 ఉంది. సేమ్ ఇక్కడ కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇదే మోడల్లో ఉందా లేదా. ఇది చూడండి, a/m హోల్ పవర్ n. అలాంటప్పుడు ఏం చేస్తాం, a/mn గా తీసుకుంటాం, అంటే 3 × 2గా తీసుకుంటాం. 3 × 2 అంటే ఎంత వస్తుంది, ఓవరాల్గా మనకు 6 వస్తుంది. ఓకే, ఇంకో స్టెప్ రాస్తున్నా చూడండి ఒకసారి. 4/8. ఓకేనా, ఇంటూ 4/8 × 1 ఎంత, 4/8. 4/8 × 1 4/8. బై డినామినేటర్లో చూడండి, డినామినేటర్లో ఏముంది, 4/3 × 2 కదా. 3 × 2 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ 4/6. క్లియరా, హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్, +10కి +10. ఇదే మోడల్లో ఉంది చూడండి ఒకసారి. a/m బై a/n ఈజ్ ఈక్వల్ టు a/m - అనే టైప్లో ఉంది చూడండి ఒకసారి.
బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేవా? బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నాయి. బేస్ వాల్యూస్ సేమ్ ఉన్నప్పుడు ఏం తీసుకుంటాం? ఇక్కడ a⁻m - n గా తీసుకుంటాం. రైట్. మరి సేమ్ ఇదే సిచ్యువేషన్ లో రాస్తే 4⁻8 - 6 కదా. ఇగో ఇది ఏ అనుకుంటే a⁻m - n అంటే 8 - 6 రైట్. +10 కి +10. 4⁻8 - 6 అంటే ఎంత? 4² +10. 4² అంటే ఎంత? 16 +10 = ఎంత వస్తుంది టోటల్ గా ఆన్సర్? 26 వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే సింప్లిఫికేషన్ లో డిఫరెంట్ మోడల్స్ అనేది అడగడం జరుగుతుంది. చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకున్న చిన్న సో వర్కౌట్ చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. ఓకేనా? అంతా సింప్లిఫికేషన్ పార్టే కదా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. లాస్ట్ ప్రాబ్లం ఏముంది? 5 డివిజన్ 5⁻⁻2 + 25 √−√121 ఎంత? ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. 5⁻⁻2 ఉంది. 5⁻⁻2 ఉంది. 5⁻⁻2 మరి ఏం చేద్దాం? 5⁻⁻2 ఉంది అక్కడ. 5⁻⁻2 5 పవర్లో -2 పోవాలంటే దాన్ని సింపుల్ గా 5/2 అని రాసుకుంటే సరిపోతుంది. 1/5/2. ఓకేనా? రైట్. ఈ 5⁻⁻2 ఏం చేస్తున్నామంటే 1/5/2 గా రాసుకుంటున్నాం. అప్పుడు 1/5/2 రాస్తే ఇక్కడ పవర్ లో మైనస్ అనేది పోతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి. 5⁻⁻2 ఏం తీసుకున్నాం? 1/5/2 గా రాసుకున్నాం. డివిజన్ అంటే బై ఏ కదా. సో డివిజన్ అంటే బై అంటే ఇక్కడ బై వాల్యూ ఎంత? ఇక్కడ 5⁻⁻2 అంటే 1/5/2. 1/5/2. ఓకే. నెక్స్ట్ చూడండి. +25 √−√121. సో డైరెక్ట్ గా రాసుకోండి. ఇక్కడ √25 అంటే 5 -√121 అంటే 11. ఓకేనా? సో ఈ 1/5 కాస్త పైకి పోతే ఏమవుతుంది? ఇంటూ π² అవుతుంది. 5 × π² అవుతుంది. ఓకే. +5 -11 కు -11. π² అంటే 25. 5 × 125. ఓకే. 5 × 25 π² అంటే 25. ఇక్కడ ఎంత వస్తుంది? -6. 5 × 25 అంటే 125. 125 - 6 అంటే ఎంత వస్తుంది? 119 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే. ఇదంతా కూడా సింప్లిఫికేషన్ ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్లో వచ్చిన అంటే 2019కి సంబంధించిన ప్రీవియస్ మోడల్స్.